మనం చూసినట్లయితే చదువు మొదటి వచనం. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టుగురుడు వాణిని చూచెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? వీడా వీడి తల్లిదండ్రుల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువిశేషంలో ప్రధానమైనటువంటి అంశం ఈరోజు 41 వచనాలు ఉంది. సువిశేషం అతి పెద్ద సువిశేషం. ఈ సువిశేషంలో మనము తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే పుట్టుగురుడు వానికి చూపును దయచేసినటువంటి దేవుడు. పుట్టుగురుడు వానికి చూపుని స్వస్థపరిచినటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మనకి ఆధ్యాత్మికమైనటువంటి నేత్రము, మనోనేత్రము ఇచ్చినటువంటి ఆయన, వెలిగించిన వాడైనటువంటి క్రీస్తు ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఒక అంధుడికి, చీకటిలో ఉన్నటువంటి వాడికి వెలుగై ఈ సువిశేషములు మనకి రోజు ప్రభువు ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి 2 అంశాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పుట్టుగురుడు వారికి చూపునిచ్చినటువంటి వాడు క్రీస్తు ప్రభువు. రెండవదిగా మనకు వెలుగై ఉన్నాడు క్రీస్తు ప్రభువు, మనకి మనోనేత్రమై ఉన్నాడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి నేత్రమును అయి ఉన్నాడు యేసు ప్రభువు. వెలిగించిన వాడైనటువంటి వాడు క్రీస్తు ప్రభువు. అయితే ఈ సువిశేషాన్ని మనం ధ్యానించేటువంటి సమయంలో 1 నుంచి 7 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఆ 1 నుంచి 7 విషయాల్లో పుట్టుగుడ్డు వానికి చూపును ఎలా ఇస్తున్నాడో రాయబడి ఉంది. 8వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూస్తే యేసు ప్రభువుని విమర్శిస్తున్నారు. అందరూ కూడా యేసు ప్రభువుని విమర్శిస్తున్నారు. 35 నుంచి 40వ వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క తీర్పు అక్కడ ప్రదర్శించబడుతూ ఉంది. కాబట్టి 41 వచనాలు మనం ధ్యానం చేయాలంటే మరి ఎంత సమయం పడుతుందో చూడండి. 41 వచనాలు కనీసం 3-4 గంటలు పడుతుంది ధ్యానించాలంటే, ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించాలంటే. ఈరోజు మరి కొద్దిగా ప్రభువుని గురించి మనము ధ్యానించుకుందాం. ప్రభువు మార్గమున పోవుచుండగా చదువు. ఒక పుట్టుగుడ్డి వాడిని చూచాను. యేసు ప్రభు ఆ దారిలో వెళుతూ ఉండగా ఒక గుడ్డివాడిని చూశాడు. అప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, బోధకుడా ఈడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరి పాపం చేసిరి? వీడా వీడి తల్లిదండ్రుల? యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు వీడు కానీ వీడు తల్లిదండ్రులు కానీ ఆ పాపము చేయలేదు. దేవుని యొక్క కార్యము వీడి యందు బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ ప్రశ్నను మనము ధ్యానించినట్లయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఈ ప్రశ్న, ఈయన పుట్టుగుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఈ ప్రశ్నలో 2 భాగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం అందరూ అనుకునేది, వీడి తల్లిదండ్రులు ఏం పాపం చేశారో, బిడ్డలు పాపం ఎలా పుట్టారు అని మనం అనుకుంటూ ఉంటాం, లోకం యొక్క నానుడి. కాబట్టి ఇది మనం ఏమనుకుంటామంటే జన్మఫలము అనుకుంటాం. చేసిన పాపానికి ఫలితము ఎలా పుట్టారు అని మనము అర్థం చేసుకుంటాం. రెండవదిగా ఏంటంటే తల్లిదండ్రుల పాపము వలన వీళ్ళు శాపగ్రస్తులయ్యారు అనేది మనకలాగానే వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకలాగానే మనం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మన యొక్క ఆలోచనని, మన యొక్క ఊహలని అన్నిటి కూడా పక్కకు తోసివేశాడు. 3వ వచనంలో చదవండి. పక్కకు తోసివేశాడు. అందుకు యేసు వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు.
దేవుని మహిమ బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టాడన్నారు. కాబట్టి మనం ఊహించేటువంటి ఊహలు తలంపులన్నీ కూడా నిజం కాదు. మనం ఏదేదో ఆలోచన చేస్తాం, కానీ అది దేవుని దృష్టిలో ఖచ్చితం కాదని ప్రభు హెచ్చరిక చేశాడు. మీరు అనుకునేది ఏమీ కాదు, వీళ్ళ తల్లిదండ్రుల పాపం కాదు, వేది కాదు. దేవుడు ఘనపరచడానికి, మహిమపరచడానికి ఈడు పుట్టువాడిగా పుట్టాడు. ఎలా కనపరచబడతాడు అంటే దేవుడు కొన్ని అద్భుతాలు, మహత్కార్యాలు చేయాలి. చేసినప్పుడు 5 రొట్టెలను 2 చేపలని 5,000 మందిగా పంచినప్పుడు అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. నీటిని ద్రాక్షరసముగా మార్చినప్పుడు అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. ఈయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అలాగే జ్ఞానస్నానం పొందేటప్పుడు అందరం కూడా మనం జ్ఞానస్నానం పొందుతుంటే యేసు ప్రభు కూడా వచ్చి జ్ఞానస్నానం పొందితే మనందరి మీదకి రానటువంటి పావురము ఎవరి మీదకి వచ్చింది? దేవుని యేసు ప్రభు మీదకి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు మీదకి పావురం వచ్చింది కాబట్టి ఈయన దేవుని యొక్క కుమారుడు. అలా దేవుడు దేవుని కుమారుడని నమ్మటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే యేసు ప్రభు లోకానికి తెలియజేయబట్టం కోసము వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడు. అక్కడ పుట్టుగుడ్డివాడికి చూపునిచ్చాడు. ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటుంది? ఎవరో ఒక ఆయన వచ్చాడంట, ఆయన దేవుని వద్ద నుంచి వచ్చాడంట, ఆయన పుట్టుగుడ్డివాడికి చూపునిచ్చాడంట. ఇప్పుడు అందరికీ తెలిసిందే లేదా? యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఈయన దేవుని కుమారుడు, ఈయన వద్దకు చేరుకోవాలని అందరూ తెలుసుకునే విధముగా, దేవుని మహత్కార్యములు తెలిసే విధముగా తెలియచేయటానికై ఆయన పుట్టుగుడ్డివాడిగా పుట్టాడని యేసు ప్రభు వాక్యం చక్కగా మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 23వ వచనం. మానవులందరూ మరి మనందరం గుడ్డోడు అయిపోవాలిగా. వీడు చేశాడా? వీడి తల్లిదండ్రులు చేశారా పాపము? ఆ పాప ఫలితమే వీడు గుడ్డివాడిగా పుట్టాడా అని అడిగాడు. ప్రభు ఏమంటున్నాడు? మానవులందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. మరి అందరం పాపం చేశారని దేవుడు అంటున్నాడు. కాబట్టి పాప ఫలితం మనందరం గుడ్డివారిగా పుట్టాలి. పుట్టామా? పుట్టలేదు. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పొగుట్టుకున్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పొగుట్టుకున్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. మనందరం కూడా పాపులమే, నీతిమంతుడు ఒక్కడని కూడా లేడు. కాబట్టి తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వలన వీడు గుడ్డివాడిగా పుట్టలేదు. దేవుని యొక్క మహిమను ప్రజలకు తెలియచేయటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని యేసయ్య చెబుతున్నాడు. తర్వాత 4వ వచనం, ఎవడునో పని చేయలేడు. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, అక్కడ పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయవలేదు. రాత్రి దగ్గర పడుచున్నది కాబట్టి మనం ఏ పని చేయాలన్నా పగలు చేయాలి. రాత్రి వేళ మనం ఏ పని కూడా చేయలేము. యేసు ప్రభు విషయానికి వస్తే రాత్రి అనగా ఆయన యొక్క మరణ సమయమై ఉన్నది, మరణాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ఆయనను పోలి మనము జీవించాలి. పగటి వేళనే అంటే నీకు సమయం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి. రాత్రి వేళ అయినది అంటే నువ్వు ఏ పనిని కూడా చేయలేవు. ఆరాధన సమయం ఎప్పుడు?
ఉదయము 8 గంటలకే ఆరాధన. నేను 11 గంటలకి వెళ్తానంటే నువ్వు చేయగలవా? చేయలేవు. కాబట్టి పగటి వేళ మాత్రమే నువ్వు చేయవలసినటువంటి పనిని చేయి. సమయం అయిపోయిన తర్వాత, రాత్రి వేళ అయిన తర్వాత నువ్వు ఆ పనిని చేయలేవని ప్రభువు ఈ వాక్య భాగంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆరాధన సమయము ఎప్పుడు, ఎన్ని గంటలకి తెలుసుకొని ప్రభువును ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలని వాక్య భాగంలో హెచ్చరిక చేస్తా ఉంది. 5వ వచనం, ఈ లోకమున నేను ఉన్నంత కాలము ఈ లోకమునకు వెలుగును. లోకమునకు వెలుగును నేనే. ఇప్పుడు పుట్టి వాడు ఉన్నాడు. లోకమనగా ప్రజలనగా మనందరికీ వెలుగై ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. వెలుగు అని అంటే మనం అనుకునేది ఇట్లా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి, పగలని కాదు. ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు. నేను బాధలో ఉన్నానయ్యా, నేను కష్టంలో ఉన్నానయ్యా, నేను శోధనలో ఉన్నానయ్యా, నేను బలహీనతలో ఉన్నానయ్యా, నేను పాపంలో ఉన్నానయ్యా, నాకు నిద్ర పట్టడం లేదయ్యా, నాకు అశాంతి ఉన్నదయ్యా, నాకు బలహీనతలు ఉన్నాయ్యా, నాకు అస్వస్థతగా ఉన్నదయ్యా, నేను వ్యాధిలో ఉన్నానయ్యా. ఇలా ఇవన్నీ కూడా చీకటి శక్తులు. బందీ అయి ఉన్నావు, వ్యసనంలో ఉన్నావు, ఇవన్నీ కూడా చీకటికి గుర్తులు. కాబట్టి నేను వెలుగులోకి రావాలంటే విడుదల కలగాలి నీకు. ఆ విడుదలే వెలుగు. ఆ విడుదల కలిగించేది యేసుక్రీస్తు ప్రభు. పుట్టి గురుడివాడిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పుట్టి గురుడివాడు ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు. కంట్లు మూసుకోండి మనకి ఏమైనా కనబడుతుందా? ఏమీ కనబడదు, వినటం వరకే. ఈ ప్రపంచాన్ని చూడలేకపోతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాడికి చూపునిచ్చి ప్రభువును చూసేటువంటి దర్శన భాగ్యాన్ని కలగచేస్తూ ఉన్నాడు. అదే వెలుగు. ఇప్పుడు పుట్టుగుడ్డి వాడికి అతను స్వస్థతనిచ్చి లోక రక్షకుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తును చూసేటువంటి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అదే వెలుగులో ప్రవేశించుట అంటే. ఇప్పుడు మనం అందరం కూడా కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళమే. ప్రభువుని చూడలేకపోతే మనము కళ్ళుండి కూడా గుడ్డివాడమని ఆఖరి వచ్చిన 41వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు అంటున్నారు, అయితే మేము గుడ్డివాళ్ళమా అని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు నిజముగా గుడ్డివారే ఉన్నాడలా. చూసారా? కాబట్టి పాపదోషము ఉంది. మీరు గుడ్డివారు. ఆధ్యాత్మికముగా మీరు గుడ్డివారు. బాహ్యముగా మీరు అన్ని చూస్తున్నారు, నాకు గుడ్డితనము లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆధ్యాత్మికంగా మీరు గుడ్డివారు. ప్రభువుని చూడలేకపోతూ ఉన్నారని ఈరోజు సమయంలో ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 6వ వచనం చదవము. అని పలికి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కన్నుల మీద వ్రాసి వెళ్ళి సిలోయాము కోనేటిలో కడుక్కొనుము అని చెప్పాను. సిలోయాము అనగా పంపబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చేశాడు. అక్కడ పుట్టిగుడ్డి వాడికి ఏం చేశాడు చూడండి, వంగి ఏం చేశాడు, ఉమ్మి వేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ మట్టి తడిసింది. ఆ తడిసిన మట్టిని ఏం చేశాడు, తీసి తన చేతి వేళ్లతో తీసి తన కన్నుల మీద రాసి ఎక్కడికి వెళ్ళమన్నాడు, సిలోము లోయలోనికి వెళ్ళి కండ్లు కడుక్కొను అన్నాడు. అప్పుడు వెంటనే గుడ్డివాడు, ఇదేంటయ్యా, ఏ మందో మాకో మంత్రమో శాస్త్రమో ఏదో చదివేదానికి మట్టి రాసుకుంటే కళ్ళు వస్తాయా నాకు, ఇదేంటి ఎలా చేసేవని అన్నాడా? అనలేదు. ఎందుకని అనలేదు? నమ్మాడు, ప్రభువుని నమ్మాడు. ఎప్పుడైతే నీలో నమ్మిక ఉంటుందో అప్పుడు నీకు అక్కడ స్వస్థత జరుగుతుంది. నమ్మి వెంటనే ప్రభువు చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళిపోయాడు. 7వ వచనం చూసినట్లయితే చదువు. 7వ వచనం, సిలోయాము లోయలోనికి వెళ్ళి కడుక్కోమన్నాడు. సిలోయాము అనేటువంటి లోయ యెరూషలేములో ప్రాముఖ్యత చెందినటువంటి సరస్సు లాంటిది, ఒక చెరువు లాంటిది. ఎందుకనంటే యెరూషలేములో నీళ్లు దొరకవు, నీటి ఎద్దడి ఎక్కువ. వేసవికాలం వచ్చిన బావులన్నీ ఎండిపోతాయి కదా, అలాగే ప్రజలు ఏం చేసేవాళ్ళంటే కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళి
అక్కడ ఓటొస్తూ ఉంటుంది. అక్కడ కెద్రోను వాగులో నీరు ఓరుతూ ఉంటుంది బావిలాగా. అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవాడు. యెరూషలేము నుండి కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నీరు తెచ్చుకుంటూ ఉండేవాడు. ఈ ఓట అక్కడ కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళి నీరు తెచ్చుకోవాలంటే అక్కడ బావిలో 36 మెట్లు ఉంటాయంట. ఎన్ని మెట్లు? ఆ స్త్రీ, ఆ నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినటువంటి స్త్రీ కడవని నెత్తిన పెట్టుకుని 36 మెట్లు దిగి ఆ కడవలో నీళ్లు ముంచుకొని మళ్ళా 36 మెట్లు పైకెక్కి ఆ నీటిని మళ్ళీ 18-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేముకి నడుచుకుంటూ వచ్చేవాడు. మరి నీరు తెచ్చుకోవడం ఎంత బాధ చూడండి. అందుకనే యెరూషలేములో నీటి ఎద్దడి చాలా కష్టముగా ఉంది. అయితే అక్కడ ఆ నీరు అంత దూరం వెళ్ళి ఆ నీరు తెచ్చుకున్న తర్వాత ఈ సమయంలో యెరూషలేముని శత్రువులు ఎవరన్నా ముట్టడిస్తే దారిలో మధ్యలో వాళ్ళని చంపేసేవాళ్ళంట. శత్రు సైన్యం ఎవరైనా వస్తే ఆ నీళ్లు తెచ్చుకునేటువంటి వారిని ఆ దారిలో అక్కడ చంపేసేవారంట. దానికి భయపడిపోయేవాళ్ళు, నీళ్లు తెచ్చుకుంటానికి కూడా భయపడిపోయేవాడు. అందుకని అక్కడ ఏం చేశాడంటే రాజు ఏం చేశాడంటే, ఏ రాజు? హిజ్కియా రాజు. ఆ కాలంలో ఆ కెద్రోను వాగు నుంచి యెరూషలేములోనికి ఒక కాలువను తవ్వించాడు. ఆ ఊరినటువంటి నీరు ఆ వాగు ద్వారా ఇక్కడికి వచ్చేయట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొలనులాగా తవ్వించి ఆ కొలంలో పెట్టాడంట. అలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ కొలంలోనికి ఆ చిన్న చిన్న కాలువలు చేసి పెట్టాడు. ఆ వచ్చిన ఓటంతా ఇక్కడికి వచ్చి దానికి సిలోయాము అని పేరు పెట్టారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెరూషలేమునికి ఎక్కడెక్కడి నుంచో వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యెరూషలేమునికి వచ్చింది. కాబట్టి ఆ లోయకు అంత ప్రాముఖ్యత ఉందని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి సిలోయం అనగా పంపబడినటువంటి నీరు. ఎక్కడి నుంచి పంపబడింది? కెద్రోను వాగులో నుంచి, ఇతర వాగుల్లోంచి దారులు చేసి ప్రజలను రక్షించడానికి, దాహము తీర్చడానికి ఈ యొక్క యెరూషలేములోనికి వచ్చింది. కాబట్టి దీనికి సిలోయము అన్నారు, పంపబడినటువంటి నీరు. ఈ పంపబడినటువంటి నీరు ఎవరయ్యా అంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యముగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ నీరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు, పంపబడినటువంటి వారు యేసయ్య. అందుకనే అక్కడికి వెళ్ళి సిలోము లోయలో నీవు కళ్ళు కడుక్కోమన్నాడు. తర్వాత ఏం జరిగిందమ్మా? కడుక్కొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు చాలు. ఇక్కడ వాక్య భాగం మనం చూస్తే పుట్టి గుడ్డి వాడికి స్వస్థత వచ్చేసింది. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. పుట్టుగుండి వాణి నేత్ర మంచి దృష్టి నిందితివి, కొద్ది రోగి దేహమును సుందరముగా మార్చితివి. పుట్టుగుడ్డు వాణి నేత్ర మంచి దృష్టి నిందితివి, కొద్ది రోగి దేహమును సుందరముగా మార్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. పుట్టుగుడ్డివానికి దృష్టినిచ్చాడు. మరి లోకాన్ని పరిశీలన చేసినట్లయితే ఇంతవరకు కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిన ఇప్పటికీ కూడా
2026 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా పుట్టుగుడ్డి వారికి దృష్టించినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. యేసయ్య ఒక్కడే. కాబట్టి ఆయన దేవుని వద్ద నుంచి పంపించబడినటువంటి వాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. అందుకని ఆయన వాక్య భాగంలో మనకి చెబుతూ ఉన్నాడు, ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడు అని మనం ప్రభువుని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, ఏమన్నాడు? 2వ వచనంలో ఏమన్నాడు? దేవుని యొక్క మహిమ ఈయన యందు బయలుపడుటకు వీడు పుట్టుగుడ్డి వాడిగా పుట్టెను అని చెప్పాడు. మాట చూడండి ఎంత మధురముగా ఉందో. దేవుని యొక్క మహిమ బయటపడటానికే ఈడు గుడ్డివాడిగా పుట్టాడయ్యా. ఇదిగో గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు యేసయ్య, నువ్వేం చేయవసరం లేదు, నువ్వు వెళ్ళి సిలోము లోయలోనికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో. సిలోము లోయ అనగా ఇదిగో దేవుని యొక్క మందిరము. పంపబడినటువంటి వాడు ఈయనే. ఈ లోయలోనికి నువ్వు రావాలి. పక్షవాత రోగి కూడా, పక్షవాత రోగితో యేసయ్య మాట్లాడాడు. ఆయన మధురమైనటువంటి మాటలతో మాట్లాడాడు. తేనె కన్నా తీయనటువంటి మాటలతో ఆయన మాట్లాడాడు. ఏమన్నాడు? నేను చెప్పిన వెంటనే నువ్వు లేచి నీ పడకనెత్తుకొని కొంటిలోనికి పడమన్నాడు. వెంటనే ఆయన నోటి మాటే అద్భుతం, ఆయన నోటి మాటే ఆశ్చర్యం, ఆయన నోటి మాట ధరనే స్వస్థత. పక్షవాత రోగితో 38 సంవత్సరాలు పడి ఉన్నటువంటి బెతస్తా కోనేటి వద్ద పడి ఉన్న వాడిని తను లేచి వెళ్ళమన్నాడు. లేచిపోయాడు. పక్షవాత రోగి పడక మంచం మీద మోసుకుని వచ్చారు ఆయన దగ్గరికి. మోసుకుని వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ పడకనెత్తుకుని వెళ్ళమన్నాడు. పక్షవాత రోగి లెగటమే కష్టం, అలాంటిది పడకనెత్తుకుని లేకమంటే వాడు గబక్కలు లేచి మంచం పట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఎంత ఆశ్చర్యం వచ్చండి. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం, మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. పుట్టుగ్రుడ్డి వానికి దృష్టి దానం చేసిన, పుట్టుగ్రుడ్డి వానికి దృష్టి దానం చేసిన, మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం, మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. ఆయన నోటి మాట, ఆయన వాక్కు నీ ఎడల కూడా అలా మాట్లాడితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒకవేళ నాకు కళ్ళున్నాయి, నేను చూస్తున్నాను, నేను గుడ్డివాడిని కాదు అని అనుకుంటున్నావేమో, ఆధ్యాత్మికంగా నువ్వు గుడ్డివాడివే. ప్రభువుని చూడలేకపోతున్నావు, దేవాలయాన్ని చూడలేకపోతున్నావు, ప్రార్థనలకు తొంగి చూడలేకపోతున్నావు, ఆధ్యాత్మికంగా నువ్వు నడవలేకపోతున్నావు, ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నావు, ప్రభు దర్శనాన్ని పొందలేకపోతున్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు గుడ్డివాడివే. కాబట్టి మనకి కనువిప్పు కలిగించేటువంటి యేసయ్య మన మధ్య